ట్రైలర్ చూడగానే ప్రామిసింగ్ అనిపించింది మాకైతే. ట్రైలర్ లో ప్రతి ఒక్కరు కూడా బాగా యాక్ట్ చేశారు. ఊరికే చెప్తున్నా మీ కొంచెం సపోర్ట్, అంటే ఏం జరిగింది ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. సో మీ 5 క్యారెక్టరైజేషన్లు ఎలా ఉంటాయో నాకు ఒక్కొక్కసారి. వెంకీ నీ క్యారెక్టర్ ఎలా ఉంటది? వద్దులే తర్వాత వదిలే, నువ్వు కూడా వదిలేదు, నువ్వు చెప్పు. బేసిక్ గా బర్త్డే నాదన్నమాట. చెప్పు అంటే చెప్తున్నాను రా. ఓకే చెప్పు. సో క్యారెక్టరైజేషన్ అంటే ఒక ప్లే బాయ్ అంటే వింటున్నారా మీరు? ప్లే బాయ్ మీరు చూడకండి, అంటే అలా ప్రొజెక్ట్ చేస్తాను. ప్లే బాయ్ అలా ప్రొజెక్ట్ చేస్తాను. బేసిక్ బయట మంచోని నేను. సో అలా క్యారెక్టర్ తను వచ్చేసి ఏంటంటే వీడి గురించి ఎవరికి కాదు, మనం వెళ్ళిపోదాము అక్కడ వాళ్ళు చూస్తున్నారు. బర్త్డే రోజు నాకు మంచి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి అలా ప్లాన్ చేసి మొత్తం స్టోరీ మొత్తం టర్న్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు స్టోరీ చెప్తున్నావు, నీ క్యారెక్టర్ గురించి చెప్తున్నావు. బేసిక్ గా అనవసరంగా అడిగాను. ఎక్కువ చెప్పకూడదు. ఓకే, మీ ఇద్దరు వీలైనంత ఎక్కువ మాట్లాడండి. ఓకే, ఈ 5గురిలో మీ ఇద్దరు కొంచెం నేను ఎక్కడో చూసాను అబ్బా. అదే డ్రైనేజ్ క్లీన్, అదే G5 వెబ్ సిరీస్, స్విగ్గీ, మానేసినాం. అదే ఓకే లేదు మా ఇంటికి వచ్చినప్పుడే చూసాను నేను. అయితే స్విగ్గీ ఆర్డర్ చేసావు ఒక రోజు, పల్చకి ఇచ్చావు నువ్వే. కొంచెం తగ్గిందండి వాల్యూమ్ ఏమన్నా. వాడి మీద కంప్లైంట్స్ ఉన్నాయి, సగం తాగుతాడని వీడియో కూడా లీక్ అయింది. సగం తాగేసి నీళ్ళు కలిపి ఇచ్చావా సచ్చినోడు. ఓకే తీసుకున్నాం, మాకు టైం వచ్చింది. సరే, మీ సినిమాలో నేను రవికృష్ణన్ కూడా చూసా. హీస్ మై బ్రదర్ యాక్చువల్లీ, నాట్ ఓన్ బ్రదర్ బట్ క్లోజ్ బ్రదర్. సినిమాలో నాకు బ్రదర్ లాంటి. మీ చేసిన పాపాలన్నీ ఆయనకి అడుగుతాడా? అంటే మేము ఏ తప్పు చేసినా గానీ మా తప్పులన్నిటిని అక్కడ బిగ్ అంతా మిడ్ నైట్ నిద్రలే పిలిచారు ఈయన చూపించడానికి. ఎట్లా మీకు అనిపిస్తుంది రవితో వర్క్ చేసినప్పుడు గానీ, ఆ సీన్ చేసేటప్పుడు గానీ? అంటే టెంప్లెట్ గా చెప్పంటారు, నిజంగా చెప్పండి. సింపుల్ గా చెప్పండి, ఎవరు చెప్పగలరు సింపుల్ గా? నేను చెప్తాను ఆయనమ్మా. సారీ అంటే వద్దులే, ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పు అర్జున్. ఇట్ వాస్ గుడ్ అండ్ వెరీ న్యాచురల్. నైస్ అండి, ఇట్ వాస్ గుడ్ అండి, డూయింగ్ గ్రేట్ అండి. ఇది కాకుండా వేరే అంటే మేము అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అయినా అందరిది రవి బ్రోతో చేసినప్పుడు మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేసాడు. అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండే షూటింగ్ తర్వాత కూడా బ్రో కొంచెం చాలా ఇబ్బంది పడకుండా చేశాడు. మేము ఉన్నామని భయపడకుండా. కానీ గ్రేట్, మీలాంటి వాళ్ళతో ఇబ్బంది పడకుండా చేశాడంటే రవికి నిజంగా. ఓకే, ఇంకా మీ మూవీలో హైలైట్స్ ఏంటి? అంటే జనాలు ఇది చూసి ఇంటర్వ్యూల ముందు సీన్ అంటే అదేం లేదు. ఇప్పుడు జనరల్ చెప్పు, సినిమా చెప్పేసి చెప్పు. ఎవరు వస్తారు థియేటర్ కి? ఇంకా ఏం చెప్పలేదు కదా, చెప్పండి కొంచెం. అంటే ఇప్పుడు అడగడగా క్వశ్చన్ మీరు చెప్పాలి కదా. స్టోరీ చెప్పేస్తాడండి, ఇంకా థియేటర్ కి ఎవరు రాడు. స్టోరీ చెప్పేస్తావా? స్టోరీ కాదు, నాకు తెలిసి చెప్తాను, నిజాయితీగా అబద్ధం. కొంచెం చిన్న మొక్క చెప్పు. అంటే ఇంటర్వ్యూల ముందే వచ్చేసరికి చెప్పు, ఇంటర్వ్యూలో ఇదైంది, తర్వాత వాడు వస్తాడు, ఇవన్నీ చెప్పు. కాదు, మీరు మాట్లాడుకోవచ్చు కదా, నన్ను ఎందుకు పిలిచారు? మీరు అడగడం కాదండి. వాడు మా సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేస్తాడు. మా అంటే ఇప్పుడు బర్త్డే బాంబ్స్ కొట్టుకుంటాం కదండి, కొట్టుకున్నప్పుడు వదిలేండి, మీరు మాట్లాడుతుంటే నాకు ఎందుకైనా అనిపించట్లేదు. సరే కాసేపు మా దాంట్లో సత్య చెప్పు. కేక్ అనేది స్పెషల్ అండి, హ్యాండ్ మేడ్ కేక్, చాలా డిఫరెంట్, కొంచెం అడల్ట్ గానీ బాగుంటుంది కేక్. వాళ్ళు అడిగారు అయితే ఆ కేక్ గురించి అడిగారు. కట్ చేసేది వీడే. చెప్పు కేక్ గురించి ఇంతలా చెప్తున్నారంటే సినిమా చూడాలి. చాలా స్పెషల్ కేక్, హ్యాండ్ మేడ్, చాలా స్పెషల్ కేక్.